హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. అండ్ ఈ వీడియోలో మనం వేమారెడ్డి అలియాస్ వేమన గారిని అతని వదిన విశ్వద యొక్క ప్రేమ వ్యామోహాల నుండి ఎలా బయటపడేసింది అన్న విషయాలు అయితే చూద్దాం. కమింగ్ టు ద వీడియో, విశ్వద వేమారెడ్డిని అతని యొక్క వదిన గారి ముక్కు పుడకను కానుకగా అడుగుతుంది. అలా అడిగినప్పుడు అయ్యో, వదిన గారి ముక్కు పుడక అంటే వదిన గారికి ఐదోతనంతో సమానం కదా, అది ఇస్తుందా లేదా అని సందేహిస్తూ ఉంటాడు. సందేహిస్తున్నప్పుడు ఆ యొక్క విశ్వద దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడి వెన్నపూసినట్టుగా మాట్లాడి, లేదు నాకు ఎలాగైనా ముక్కు పుడక తెచ్చిపెట్టని, ఇంకా ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా, అమ్మాయిలు క్యూట్గా ఎక్స్క్యూజ్ చేస్తే మనం ఎలాగైనా ఓకే చెప్పే పరిస్థితులు వచ్చేస్తాయి. సో అలాంటి పరిస్థితులే వేమన గారికి కూడా వచ్చేసి, సరే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెచ్చిస్తానని మాటిస్తాడు. ఎందుకంటే లోకంలో ఒక మగవాడికి సహాయం చేయకపోయినా ఒక ఆడది అడిగితే మాత్రం కాదనకుండా చేస్తాడు. అదే ఆడది కూడా ఇంకో ఆడది చెప్పిన మాట వినదు కానీ సహాయం అడిగితే చేయదు, కానీ ఒక మగవాడు అడిగితే టక్కున చేస్తారు. అదే లాజిక్ ఇక్కడ కూడా వర్కౌట్ అయింది. సో అలా విశ్వదకి మాట ఇచ్చినటువంటి వేమారెడ్డి ఒకరోజు ఇంటికి వెళ్ళి వదిన గారితో చెప్తాడు, వదిన గారు ఇలా విశ్వద మీ యొక్క ముక్కు పుడక అడిగిందండి అని చెప్తే, విశ్వద నా ముక్కు పుడక అడిగిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తూ విశ్వద నా ముక్కు పుడక ఎలా అడుగుతుంది, ముక్కు పుడక ఆడదానికి ఐదోతనం అన్న సంగతి విశ్వదకి తెలీదా అని మనసులో అనుకొని, అయినా ఏ నిజమైన ప్రేమికురాలు కూడా ఇలా కానుకలు అడగదు కదా అనుకొని, విశ్వద నిజంగానే పతివ్రత అయితే ఇటువంటి కానుకల కోసం నగ్న ప్రదర్శన చేయబోదు అనుకొని, ఒకవేళ అలా చేసిందంటే విశ్వదది నిజమైన ప్రేమ కాదని వేమయ్య తెలుసుకుంటాడనే నెపంతో విశ్వద యొక్క ప్రేమకు పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటుంది వదిన గారు నరసమాంబ. ఏదేమైనా చూడయ్యా వేమ, ఇప్పటికే ఇంటిలో పరిస్థితులు బాగలేవు, ఆమె ప్రేమలో పడి ఇప్పటికే ఇల్లు గుల్లయింది, ఇక ఆమె సాన్నిహిత్యాన్ని వదిలిపెట్టవయ్యా అని వేమారెడ్డికి సూచిస్తుంది వదిన. ఇప్పుడు మనకు ఒక అమ్మాయి నచ్చిందనుకో, ఆ అమ్మాయిని ఫ్యామిలీ వాళ్ళు కానీ లేదంటే బయట వాళ్ళు కానీ అరే ఇలా కాదరా అలా కాదరా ఇలా అని అపోజెస్ చేస్తే మనకు మింగడ పడదు. ఎందుకంటే మన యొక్క ప్రేమ అనేది ఆ యొక్క పీక్ స్టేజ్లో ఉంటుంది. అలాంటి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరెన్ని చెప్పినా కూడా ఎక్కదనమాట. సో అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు వేమన కూడా ఆ మాట అన్న తర్వాత, లేదు వదిన గారు, అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి విశ్వద కేవలం మీ యొక్క ముక్కు పుడకను కానుకగా అడిగింది అది అని చెప్పేసి వదినతో చెప్తాడనమాట. అదంతా విన్న వదిన గారు ఇక లాభం లేదు, వేమయ్య ప్రేమలో బాగా ముదిరిపోయాడు, ఎలాగైనా సరే ఈ యొక్క విశ్వద ప్రేమ వ్యామోహాల నుండి బయటపడేయాలి, ఇదంతా తాత్కాలికము అన్న విషయము వేమనకు తెలియజేయాలనేసే నెపంతో, సరే వేమయ్య నీవు చెప్పినట్టే విశ్వదకి నా యొక్క ముక్కు పుడికిస్తాను, అయితే ఒక 2 రోజులు ఆగిన తర్వాత పున్నమి వస్తుంది, ఆ పున్నమి రోజు వచ్చి తీసుకెళ్ళు అని చెప్తుంది వదిన గారు. దానికి వేమారెడ్డి చాలా సంతోషించి విశ్వద ఇంటికి వెళ్ళి మా వదిన గారు ముక్కు పుడక ఇస్తా అన్నారు, కాకపోతే ఒక 2 రోజులు ఆగి ఇస్తామన్నారు అది అని చెప్పేసరికి, సరే ముక్కు పుడక వస్తుందంటే ఎన్ని రోజులు ఆగితే అన్నట్టుగా సరే వెయిట్ చేద్దామని చెప్పి చెప్తుంది విశ్వద. ఆ మాటతో విశ్వద యొక్క తల్లి ఎగిరి గంతులేస్తుంది. ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా, అమ్మయ్య నరసమాంబ యొక్క ఐదోతనం నా దగ్గరికి వచ్చేస్తుందన్న ఆనందంలో మురిసిపోతూ ఉంటుంది. ఇక 2 రోజుల తర్వాత పున్నమి రానే వస్తుంది. ఆ యొక్క పున్నమి రోజు వేమారెడ్డి ఇంటికి వచ్చి, వదిన గారు పున్నమి రానే వచ్చింది, నాకు ముక్క పుడకిస్తానని మాట ఇచ్చారు అనగానే, వదిన గారు అయ్యో వేమయ్య దానికేం ఇస్తానని చెప్పే కదా, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఒక్కసారి దేవుడి రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి దేవుడికి నమస్కరిస్తూ, అయ్యా పరమేశ్వర, ఎలాగైనా ఈ దెబ్బతో వేమారెడ్డికి కనువిప్పయ్యేలా చూడుతండ్రి అని చెప్పి దేవుడికి మొక్కుకొని మళ్ళీ బయటికి వచ్చి ఆ యొక్క ముక్కు పుడక తీసి వేమారెడ్డి చేతిలో పెడుతూ ఒక షరతు పెడుతుంది, నువ్వు ఈ ముక్కు పుడకను నేరుగా విశ్వదకు అందించకుండా నీవు ఈ యొక్క ముక్కు పుడక చేతిలో పట్టుకున్నప్పుడు విశ్వదయే కొన్ని ఆమడల దూరం నుండి నగ్నంగా వచ్చి నీ చేతిలోని ముక్కు పుడకను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి షరతు పెడుతుంది. దానితో వదిన గారి మాటల్లోని అంతరార్థం అర్థం కాని వేమారెడ్డి, ఓ దానికేముంది వదిన అలాగే అని తలూపుకుంటూ ఆ యొక్క ముక్కు పుడకను తీసుకొని విశ్వద ఇంటికి వెళ్తాడు వేమారెడ్డి. ముక్కు పుడకతో విశ్వద ఇంటికి వెళ్ళినటువంటి వేమారెడ్డిని చూసి విశ్వద యొక్క తల్లి గుమ్మం నుంటే, వచ్చావా నాయన, తెచ్చావా ముక్కు పుడకని ఆశతో వేమారెడ్డిని లోపలికి తీసుకువెళ్తుంది. అలా తీసుకెళ్ళిన తర్వాత విశ్వద యొక్క తల్లి వేమనను గదిలోకి పంపించి విశ్వదను, అమ్మ వెళ్ళు ముక్కు పుడక తీసుకొచ్చాడు అని చెప్పి వెళ్ళి తెచ్చుకోమని చెప్పి విశ్వదను గదిలోకి పంపిస్తుంది విశ్వద యొక్క తల్లి. అలా గదిలోకి వెళ్ళినటువంటి విశ్వద, తెచ్చారా ముక్కు పుడక అని అడగగానే, తెచ్చాను, కాకపోతే వదిన గారు నీకో షరతు పెట్టిందని చెప్పి షరతు గురించి చెప్తాడు వేమన. ఆ షరతు విన్నటువంటి విశ్వద ఒక్కసారి స్టన్ అయిపోయి, అలా ఎలా తీసుకోవాలి, ఇది ఒక పుణ్యస్త్రీ క్యారెక్టర్కి పెట్టే పరీక్ష కదా అనుకొని అలా తీసుకుంటే తన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని, ఇంకోవైపు తీసుకోకపోతే వేమారెడ్డి తన ప్రేమను ఎక్కడ శంకిస్తాడోనని ఆలోచిస్తూ ఉంటుంది విశ్వద. ఇంతలో వేమారెడ్డి, ఏం విశ్వద ఆలోచిస్తున్నావే,
వచ్చి తీసుకో అని అంటాడు. చూడండి సిచ్యుయేషన్ ఎలా వచ్చిందంటే ముందర నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అయ్యింది విశ్వద పరిస్థితి. తీసుకుంటే తన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, లేదంటే వేమన తన ప్రేమను శంకిస్తాడు. ఇలా ఈ రెండింటి మధ్య నలిగిపోతుంటుంది విశ్వద. ఇంతలో వేమారెడ్డి రా విశ్వద వచ్చి తీసుకో అనగానే "ఆ, ఇదిగో వస్తున్నానండి" అంటూ తన క్యారెక్టర్ను చంపుకోలేక బాధపడుతూ ఏడుస్తూ ఏడుస్తూ అంటే ఆ బాధలో కన్నీళ్లు తుడుచుకుంటూ మెల్లగా తన శరీరాన్ని నగ్నంగా చేసి నడుచుకుంటూ వస్తుంది. అలా నగ్నంగా వస్తున్నటువంటి విశ్వదను వేమారెడ్డి కాసేపు చూసేసరికి ఆ విశ్వదపై అసహ్యం వేసి ఛీ, ఏంటి విశ్వద ఇంత అసహ్యంగా ఉందేంటి అనుకొని చీదరించుకొని విశ్వదను ఆ నగ్న స్థితిలో విశ్వదను చూడలేక వేమారెడ్డి చేతిలో ఉన్న ముక్కబుడకను కింద పడేసి చీ అనుకుంటూ తన కళ్ళు మూసుకొని వెనక్కి తిరుగుతాడు. అలా వెనక్కి తిరిగానే విశ్వద వెంటనే చీర కప్పుకొని అది కాదండి అని నచ్చజెప్పడానికి వేమారెడ్డి దగ్గరకు వస్తుంటే చీచీ భ్రష్టురాలా నా దగ్గరికి రాకు, నిన్ను చూస్తుంటే నా అసహ్యం వేస్తుందని చెప్పేసి వేమారెడ్డి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు. దానితో విశ్వద వేమారెడ్డి నన్ను అసహించుకున్నాడు, ఇక నన్ను ఎక్కడ దూరం పెడతాడు అనేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది విశ్వద. అలా ఇంటికి బయలుదేరినటువంటి వేమారెడ్డికి మార్గం మధ్యలో ఆ యొక్క విశ్వద యొక్క నగ్న చిత్రాలు గుర్తుకు వచ్చి చీచీ దీనికోసమా ఇన్ని రోజులు నేను ఆశపడ్డది, దీనికోసమా నా ఇంటిని గుల్ల చేసింది, దీనికోసమా మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది అనుకొని విరక్తి చెంది చీదరించుకుంటూ సరాసరి వేగంగా వెళ్ళి వదిన గారి కాళ్ళ మీద పడి అమ్మా మాత నన్ను క్షమించు మాత, ఇన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను, మీరు పెట్టిన పరీక్ష వల్ల నాకు కనువిప్పయిందమ్మా, నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి వదిన గారి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడు వేమారెడ్డి. దానితో వేమనలోని మార్పు చూసి చాలా సంతోషిస్తుంది వదిన గారు. అలా వదిన గారి కాళ్ళ మీద పడ్డ వేమారెడ్డి వదిన గారు నన్ను క్షమించండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నా యొక్క చేష్టల వల్ల ఇంటిని గుల్ల చేసిన అని చెప్పేసి వదిన గారిని వేడుకుంటుంటే వదిన గారు వేమన పైకి లేపుతూ సరే లేవయ్యా వేమన, ఏదో జరిగింది, ఇక నుంటైనా ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ఇంటి పట్టునే ఉంటూ కాస్త బాధ్యత తెలుసుకోవయ్యా అని చెప్తే అలాగే వదినే అని అప్పటి నుండి వేమారెడ్డి ఆ యొక్క కనువిప్పుతో వైరాగ్యం చెంది ఆ యొక్క ప్రేమ వ్యామోహాల మీద విరక్తి చెంది మానవ శరీరాల మీద ఆసక్తి తగ్గించుకొని వైరాగ్యం పెంచుకొని తిరుగుతూ ఉంటాడు. అలా వైరాగ్యం చెంది తిరిగేటప్పుడు వేమనకు ఒక్కొక్క విషయం గురించి బోధపడుతూ ఉంటుంది. అలా బోధపడ్డ వేమన ఇంటి పట్టునే ఉంటూ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో వదిన దగ్గర నుంచి కొన్ని మంచి మంచి మాటలు, జీవితానికి సంబంధించినటువంటి సత్యాలు ఇవన్నీ తెలుసుకొని వేమారెడ్డి కాస్త వేమనగా మారిపోవడం జరుగుతుంది. ఇక విశ్వద వేమారెడ్డి తనను దూరం పెట్టాడన్న బాధతో వేమారెడ్డి తిరిగి మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అభిరామయ్యతో వేమారెడ్డి పూర్తిగా వైరాగ్యం చెంది ఉన్నాడని తెలుసుకొని విశ్వద చాలా బాధపడుతుంది. ఇలా దీనికి అంతటికీ కారణమైనటువంటి తన తల్లిని నిందిస్తూ నీ అత్యాశ వల్లే ఇంతవరకు వచ్చిందని, చివరికి వేమారెడ్డి నన్ను ఒంటరివాడి చేశాడని తల్లిని నిందిస్తూ అలా వేమారెడ్డి యొక్క జ్ఞాపకాలతో జీవిస్తూ ఉంటుంది విశ్వద. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వేమారెడ్డి వేమనగా ఎలా మారాడో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ వేమన కాస్త యోగి వేమనగా ఎలా మారాడో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చకపోయినా మీ పక్క వారికి నచ్చవచ్చు. అండ్ ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.